ఏదైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠ భరితంగా మారిపోయింది. ఆల్మోస్ట్ డే 2 గావచ్చు, డే 1 గావచ్చు, డే 3 గూడా 3 రోజులు మనమే డామినేషన్ చూసాం. డే 2, డే 3 అయితే ఇంక పూర్తిగా ఆస్ట్రేలియా ఎక్కడ గూడా అసలు గేమ్‌లోనే కనిపించలేదు. ఇండియా పూర్తిగా డామినేషన్ అయితే కనిపించింది మనకక్కడైతే. ఇంకా మీరు జైస్వాల్ ఏదైతే డే 3 స్టార్ట్ చేశాడో ఎక్సలెంట్ అండి. మంచి సెంచరీ చేసుకున్నాడు. 161 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇంకా మీరు చూస్తే కోహ్లీ గూడా చాలా రోజుల తర్వాత అయితే ఒక సెంచరీ వచ్చింది అతనికి గూడా. ఎందుకంటే అతను చాలా విమర్శలైతే ఎదుర్కొంటూ ఉన్నాడు. రీసెంట్‌గా జరిగిన ఏదైతే న్యూజిలాండ్ టూర్ ఉందో, ఇండియాలో జరిగిందో మొత్తం ఫెయిల్ అయ్యాడు. 6 ఇన్నింగ్స్ ఉంటే 6 ఇన్నింగ్స్‌లో అతను ఫెయిల్ కావడం చూసాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ దాంట్లోనే 5 పరుగులుగా ఔట్ కావడం చూసాం. కానీ ఇక్కడైతే ఏదైతే మంచి స్కోర్ వచ్చింది. ప్రెషర్ లేదు అతని మీద. వచ్చాడు. వచ్చి మంచిగా అయితే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అయినెమ్మటే దాదాపు 536 పరుగుల లీడ్ అయితే మనకుంది. ఇమ్మీడియేట్ డిక్లరేషన్ కూడా ఇవ్వడం చూసాం. ఆ తర్వాత మీరు చూస్తే కేఎల్ రాహుల్ కొంచెం త్వరగా ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు, ఔట్ అయ్యాడు. ధ్రువ్ జురేల్ వచ్చాడు, ఔట్ అయ్యాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్‌ని పైకి పంపించారు. కానీ వాషింగ్టన్ సుందర్ ఒక ఎండ్‌లో నుంచొని మంచి సపోర్ట్ అయితే ఇవ్వడం చూసాం జైస్వాల్‌కి. మంచిగా ఆడడం విరాట్ కోహ్లీ మంచి సపోర్ట్ ఇవ్వడం చూసాం. మంచిగా ఆడారు ఇద్దరు. ఓవరాల్‌గా అయితే మంచి లీడింగ్ అయితే మనకైతే వచ్చింది. అలానే లాస్ట్‌లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా మెరుపులు మెరిపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా 41 పరుగులు, ఈ ఇన్నింగ్స్‌లో కూడా చాలా ఫాస్ట్‌గా 140 స్ట్రైక్ రేట్ తోటి 37 పరుగులేమో చేశాడు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం. ఇంకా మిగతా ఆ తర్వాత వాళ్ళు బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశారు. 536 పరుగుల్లో భారీ చేజింగ్ అయితే వాళ్ళు చేయబోతున్నారు. దాదాపు 5, 6 ఓవర్లే ఉన్నాయి డే ఎండ్ కాడానికి. ఆ టైంలో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఓపెనర్స్ ఖాజా కావచ్చు, డెబ్యూ ప్లేయరు అతను వెంటనే ఔట్ అయిపోయాడు. అతను మళ్ళీ ఛాన్స్ లేదు. మళ్ళీ బుమ్రాని వికెట్ తీశాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే కమిన్స్ వచ్చాడు నైట్ వాచ్‌మెన్‌గా కెప్టెన్ వచ్చాడు గానీ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సడెన్‌గా మళ్ళీ ఔట్ అయ్యాడు అతను గూడా. ఆ తర్వాత మీరు చూసుకుంటే లబుషేన్ గూడా ఔట్ అవ్వడం చూసాం. 3 వికెట్లు కోల్పోయారు. దాదాపు చాలా 4 ఓవర్ల 2 బాల్‌కేమో అనుకుంటా 3 వికెట్లయితే కోల్పోయారు. ఇంక 7 వికెట్లు తీసుకుంటే ఈ 5 టెస్ట్‌ల సీరీస్‌లో మనమైతే ఫస్ట్ లీడ్‌లో ఉంటాం. మంచి సపోర్ట్ వస్తుంది. అలానే కోహ్లీ గూడా ఫామ్‌లోకొచ్చాడు. ఎక్సలెంట్ నాకైతే ఆడడం చూసాం. ఓవరాల్‌గా అయితే రేపు మరి ఆస్ట్రేలియా టీమ్‌ని 7 వికెట్ తీసేసుకుంటే ఒకరోజు మిగిలుండగానే మనమైతే విజయం అయితే సాధిస్తాం. చూడాలి మరి రేపేం జరగబోద్దో. రేపు ఒక మంచి టెస్టింగ్ టైమ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా మిగిలింది నాకు తెలిసి లబుషేన్, కాజా ఒకడున్నాడు. స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరిని ఔట్ చేసామంటే ఎందుకంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలిగిన వాళ్ళు వీళ్ళిద్దరే. అలానే హెడ్, మిచెల్ మార్ష్ కొంచెం అటాకింగ్ ప్లేయర్స్. ఆహ్, వాళ్ళు ఏదో టైంలో దొరికిపోతారు గానీ వీళ్ళిద్దరే లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలరు కాబట్టి వీళ్ళిద్దరినైతే ఔట్ చేయాల్సి ఉంటుంది. 2 రోజుల్లో 250, 250 కొట్టడం అంటే అంత ఈజీ కాదు. చాలా మంచి లీడే మనకొచ్చింది. చూడాలి మరి మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ గెలుపు దిశగైతే మనం వెళ్తున్నాం. మరి రేపొద్దున ఎవరు లీడింగ్ వికెట్లు ఎక్కువ తీసుకుంటారో చూడాలి. మెయిన్ బుమ్రానా, సిరాజా, హర్షిత్ రాణానా చూడాలి. బాల్ కూడా టర్న్ అవుతుంది. వాషింగ్టన్ సుందర్ ఏమైనా ప్లేలోకి వస్తాడేమో చూడాలి. అతను కూడా మంచి అవకాశం. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన వచ్చింది ఈరోజు. మరి రేపు బౌలింగ్ తోటి ఎలాంటి ప్రదర్శన ఇస్తారో చూద్దాం. ప్రస్తుతం అయితే ఈరోజు హైలైట్ జైస్వాల్ ఎక్సలెంట్. అసలు ఈ 2024 క్యాలెండర్ అతనికి ఎక్సలెంట్‌గా ఉంది. మంచి సెంచరీలు కూడా రావడం చూసాం. అవి కూడా భారీ భారీ సెంచరీలు. అంతకుముందు 2 డబుల్ సెంచరీలున్నాయి. అయి భారీయే. ఆ తర్వాత 171 ఏదో ఒకటుంది. మళ్ళీ ఈరోజు 161 ఉంది. అన్నీ కూడా భారీ స్కోర్ అయితే చేయడంతో వరుసగా అతను ఇప్పటిదాకా సెంచరీ చేసిన అన్నీ కూడా 150 పైనే ఉన్నాయి. 150 తక్కువ ఏది లేదు. అంటే అంత లాంగ్ ఇన్నింగ్స్ అయితే అంత భారీ ఇన్నింగ్స్‌లు కూడా ఆడడం చూస్తున్నాం జైస్వాల్. చూడాలి ఫ్యూచర్ స్టార్స్‌గా ఎదుగుతున్నాడు. మరి ఫ్యూచర్‌లో ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూద్దాం.